శివుడు శ్మశానంలో ఉండటానికి గల కారణం. ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి ప్రశ్నించింది, స్వామీ, మీరు శ్మశానంలో ఎందుకుంటున్నారు అని. అప్పుడు శివుడు ఈ విధంగా సమాధానమిచ్చెను. ఉగ్రభూతములన్నీ కొలువై ఉన్న ప్రదేశం శ్మశానం. ఇక్కడ భూత ప్రేతాత్ములు ఏ ఒక్క పుణ్యకార్యక్రమం జరగకుండా అడ్డుకుంటుందని, దీనిని గమనించిన బ్రహ్మ శ్మశానంలోనే ఉండి తన తప్పొప్పులను సరిదిద్దాలని, అలాగే వారిని అదుపులో ఆజ్ఞలో ఉంచాలని సూచించారని చెప్పారు. ఈ కారణం వల్లే శివుడు శ్మశానంలో ఉంటూ ధ్యానిస్తున్నారు. దీనికి మరొక్క కారణం ఉంది. ఆకలితో అలమటించిన పేదవారైన, కోటి రూపాయలు ఉన్న శ్రీమంతుడైనా చివరికి శ్మశానంలోనే చేరాలి. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అని లోకానికి చాటు చెప్పడానికి శివుడు శ్మశానంలో కొలువై ఉంటారు. ఏ వ్యక్తి అయినా మరణించిన తర్వాత అతనిని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలా శ్మశానంలో ఉన్న వాళ్ళందరికీ తాను తోడుగా ఉంటానని, ఈ కారణం వల్లే నేను శ్మశానంలో ధ్యానిస్తూ ఉంటానని శివుడు పార్వతికి చెప్పారు. మనిషికి మరణం ఉంటుందేమో గాని ఆత్మకి మరణం ఉండదు. స్వస్తి.